హాయ్ గైస్, వెల్కమ్ టు రైడర్ ఈశ్వర్ వ్లాగ్స్. అండ్ ఇవాళ మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఇవాళ నేను రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350cc ఎక్స్ ఏబిఎస్ మోడల్ బైక్ మాత్రం ఇవాళ డెలివరీ తీసుకుంటున్నాను. అండ్ దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి, వైట్ అండ్ రెడ్ ఉంది. సో నాకు వైట్ తీసుకోవాలనిపించింది, సో నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను వై థండర్బర్డ్ అని చెప్పి. అందరు క్లాసిక్ 350కి వెళ్తారు కదా, మీరు ఎందుకు థండర్బర్డ్ అంటే దీనికి అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో మనం లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు పంచర్ సేఫ్టీ ఇవన్నిటి వైపు చూసుకుంటే మీకు అలాయ్ వీల్స్ ఉండి ట్యూబ్లెస్ టైర్ అయితే బెస్ట్. అండ్ ప్రొజెక్టర్ లైట్, సో హైవేస్ మీద వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్ లైట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కేఫ్ రేసర్ మోడల్, బ్యాక్ పెయిన్ కూడా మీకు అంత ఉండదు కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో అది. అండ్ కొత్తపేట టు దిల్షుక్నగర్ వెళ్తున్నాను. పైన అయితే ట్రైన్ వెళ్తుంది. డ్రైవర్ చిన్న యాక్సిడెంట్ కూడా అయినట్టుంది. యూ కెన్ వాచ్ హియర్. రాంగ్ రూట్ వచ్చినాడు, కొట్టేసినట్టున్నాడు. సో వాట్ ఎవర్. సో అండ్ మనమేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పక్కన చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ రెక్టిఫై అయినట్టుంది. సో లెట్స్ గో టు ద షోరూమ్. అండ్ నేను షోరూమ్ నుంచి మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పటికీ మీరు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Let's go. అండ్ యాక్సెసరీస్ కూడా చాలా కాస్ట్లీ. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్లౌస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. కీ చైన్స్ కూడా మీకు 1000 రూపాయలు ఉంటుంది. యా, సో ఇది దిల్షుక్నగర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ గోడౌన్ అండి ఇది. సో మనం తీసుకోబోయే వెహికల్ వైట్ కలర్ ఇక్కడే ఉంది చూడండి, క్లియర్ కనిపిస్తుంది. సో ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్సే, రెడీ టు డెలివరీ. ఇంకా వాళ్ళకి వేరే గోడౌన్ ఉంది. యా, మన వెహికల్ రెడీ టు డెలివరీ. అంటే కొంచెం డాక్యుమెంటేషన్ ఉందని చెప్తున్నాడు. ఫస్ట్ అయితే వెహికల్ తీసుకున్నాం సార్ అని చెప్తున్నాడు. ఇక్కడ మొత్తం వెహికల్ అయితే రెడీగా ఉంది. ఆల్మోస్ట్ సర్వీసింగ్ చేసి వాటర్ చూస్తున్నాడు. రెడీ. సీట్ కవర్ యాక్సెసరీస్ కొన్ని ఫిట్టింగ్ అయ్యాయి. లైట్ చూపి. అండ్ మీరు వెహికల్ డెలివరీ తీసుకుంటే మాత్రం ఇండికేటర్స్, ఇగ్నిషన్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి క్లియర్గా, పిన్ టు పిన్. ఎందుకంటే మనకి ఏదైనా డిఫెక్ట్ పీస్ కావచ్చు. అండ్ దీంతోపాటు మనకు ఒక హెల్మెట్ అయితే ఇస్తారు వాళ్ళు. సో డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత ఇండికేటర్స్. అలా ఇది చౌక్ చూడండి. మార్నింగ్ కూడా ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయ్యేది చౌక్ కదా. ఇంజిన్ ఎప్పుడు కూలింగ్ అవుతుంది కదా, వెహికల్ కూలింగ్ అయినప్పుడు, ఇంజిన్ కూలింగ్ అయినప్పుడు బండి స్టార్ట్ అయ్యేది. అప్పుడు చౌక్ పుల్ చేసి స్టార్ట్ చేసి మళ్ళీ ప్రెస్ చేశారు. పుల్ ఆన్, స్టార్ట్, ప్రెస్, ఆఫ్, ఆన్, రిజర్వ్. ఇప్పుడు 1 లీటర్ ఉంది రిజర్వ్, అది 2.5కి రిజర్వ్ వస్తుంది. ట్యాంక్ అనేది 20 లీటర్స్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ అనేది ఎప్పుడు వేయించదు. ఇది ఆఫ్, ఇది ఆఫా? ఇది ఆఫ్, మధ్యలో ఆఫ్. ఇది ఆఫ్, ఆన్. ఇది ఆన్, రిజర్వ్. అచ్చా, పెట్రోల్ ఇప్పుడు లీటర్ ఉంది రిజర్వ్.
సో డాక్యుమెంటేషన్కి అయితే కొంచెం టైం పడుతుందంట. సో టెస్ట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా వేరేది 650cc రాయల్ ఎన్ఫీల్డ్. సో నా డెలివరీ డేట్ కూడా మీరు చూడవచ్చు 4/9/19. అండ్ ఇది ఇంకో కలరు మీరు ఇక్కడ చూడవచ్చు, రెడ్ కలర్. నేను వైట్ తీసుకున్నాను కదా, ఇది రెడ్ కలరు. ఇది కూడా ట్రెండీగా ఉంది, కాకపోతే ఐ లైక్ వైట్, సో వైట్ తీసుకున్నాను. కొంచెం అఫీషియల్గా ఉంటుంది అది. అండ్ నా ఫర్దర్ రైడ్స్ మొత్తం నేను రాయల్ ఎన్ఫీల్డ్ మీద చేస్తాను. సో లెట్స్ గో ఫర్ ద టెస్ట్ రైడ్. సో కాంటినెంటల్ GT 650ని ఇప్పుడు రైడ్ చేయబోతున్నాను. అండ్ ఇప్పటివరకు మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా వాట్సాప్ నెంబర్, యూ కెన్ పింగ్ ఆన్ దిస్ నెంబర్ ఆల్సో. అండ్ ఈ బైక్ అసలు ఎక్సలెంట్ పికప్ ఉంది. చెప్పాలంటే నా 350 అంటే ఇది నచ్చింది, కాకపోతే ఇది మైలేజ్ వైజ్ అన్నిటి వైజ్ నేను ఆ బండి తీసుకుంటున్నాను. కాకపోతే దీనికి కూడా స్పోక్ వీల్ ఉంది. ABS है क्या? ABS है? एनेबल्ड है? बहुत सारा ABS. అండ్ నా బైక్కి ఈ బైక్కి 1 lakh తేడా. తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో 850cc కూడా వస్తుందంట. బైక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ నాకు ఈ వెహికల్ మాత్రం చాలా నచ్చింది. అండ్ దీని రివ్యూ ప్లస్ కంపారిజన్ విత్ 650cc కూడా నేను ఫర్దర్ వ్లాగ్లో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ వ్లాగ్ అయిపోయిందండి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ త్రూ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మీరు. రైడర్ ఈశ్వర్ శరత్ అని కొడితే వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఈశ్వర్ శరత్.